ఏంటిది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఇన్ని రోజులు గత టీటీడీ పాలక మండలి తప్పు చేసిందన్నట్టుగా మాట్లాడుతూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సైలెంట్ అయ్యారా, లేకపోతే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? సిట్ రిపోర్ట్లో వచ్చిన దానికి వీళ్ళు చెబుతున్న దానికి ఎటువంటి పొంతన కుదరట్లేదు. కేసులేమో అటువైపు పెడతారు, సిట్ రిపోర్ట్ తప్పిదాలన్నీ కూడా ఎవరు చేశారు తప్పిదాలంటే ఈ ప్రభుత్వంలోనే ఇప్పుడు వచ్చినటువంటి బోర్డు సమక్షంలోనే జరిగిందనేది సిట్ రిపోర్ట్ చెబుతోంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. దీన్ని చెప్పే కంటే ముందు తెలుగుదేశం వాళ్ళు ప్రతిరోజు ఒక అబద్ధాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఆ అబద్ధాన్ని సృష్టించేసి వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలు, వాళ్ళ యూట్యూబర్లు, వాళ్ళ పార్టీ నాయకులు అందరితో మాట్లాడిచ్చేస్తారు. దాని తర్వాత ఆ ఇది అబద్ధం చెప్పేస్తున్నారని జనాలందరికీ తెలియగానే మళ్ళీ ఇంకొత్త అబద్ధాన్ని తీసుకొని వస్తారు, దీన్ని ఆపేస్తారు. అట్లానే మీరు చూడండి, 2024లో వాళ్ళ అధికారంలో రాగానే రోజుకు కొత్త డైవర్షన్ పాలిటిక్స్. దానిలో భాగంగా 100 రోజులు వాళ్ళ పరిపాలన అవగానే చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే నీచమైనటువంటి రాజకీయం, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దీనిలో భాగంగా వాళ్ళు జంతువుల కొవ్వు కలిసిందని వ్యాఖ్యానించాడు. ఒక ముఖ్యమంత్రి ఏదైతే జంతువుల కొవ్వు తిరుమల లడ్డులో కలిసిందని మాట్లాడటం, అసలు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎప్పుడు మాట్లాడున్నాడు? ఈ ప్రపంచంలో తిరుమల లడ్డుకి 310 సంవత్సరాల చరిత్ర ఉంది. 1715 ఆగస్టు 2 నుంచి తిరుమలకి శ్రీవారి లడ్డుని నైవేద్యంగా పెడుతున్నారు. 310 సంవత్సరాల చరిత్రలో ఈ ప్రపంచంలో 100 కోట్ల జనాభాలో ఏ మనిషి కూడా కల్తీ నెయ్యి దేవుడికి పెట్టారనే మాట్లాడాల. కానీ జంతువుల కొవ్వు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది నిజంగా కూడా ఒక ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్య. జంతువుల కొవ్వు కలిసింది అనేది ఈ రోజు వరకు ఎక్కడా రాలేదు. ఇప్పటికీ సిట్ కూడా చెప్పలేదు, వీళ్ళు కూడా మానేశారు. సుప్రీంకోర్టు డైరెక్ట్ గా కాదు, సుప్రీంకోర్టు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏది 1/10/2024 మీరు పత్రికలో చూస్తే అర్థమైంది, ఎలాంటి ఆధారాలు లేవు, చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర, ఎన్డీడీబీ నివేదిక జులైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు, ఆయన ఎన్డీడీబీ రిపోర్ట్లో అది వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు, కానీ మీకు జంతువులు కొవ్వని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడారని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే అబద్ధాలతో, ఎందుకంటే అది ప్రూవ్ అయిందంటే లేదు కాబట్టి ఇది అబద్ధమే. ఇలా అబద్ధాలు చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకి ఏం శిక్ష ఉండదా? సార్, శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం అనిపిస్తారు. దేవుడిని నమ్ముకున్నారా మీరు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే దేవుడిని ఖచ్చితంగా నమ్మాలి, దేవుడిని నమ్మాలి, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పటికీ వీళ్ళు మారతారేమో అని చెప్పి దేవుడు పానీలో వదిలేస్తూ ఉంటాడు. వీళ్ళు మారకపోవా, మొన్నటిదాకా జంతువులు కొవ్వు, దాని తర్వాత కల్తీ నెయ్యి, దాని తర్వాత రసాయనాలు, ఇంకా రేపొద్దున ఏది పడితే అది. సో ఈ మాట్లాడిన వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కదా. రెండోది, అసలు ఇది కలవటానికి అవకాశం ఉండదు. అసలు మీకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు దాన్ని. మళ్ళీ కూడా ఒకసారి ప్రేక్షకులకి, ఎందుకంటే ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు దానికి ఎన్డీడీబీ ల్యాబ్ సర్టిఫికేట్ చూస్తారు, దాన్ని మూడు శాంపిల్స్ తీసుకుంటారు, 3 టెస్టులు చేస్తారు, మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, ఫారెన్ యానిమల్ టెస్ట్, ఈ 3 అరలు ఉంటాయి. ఒక్కొక్క అరలోంచి ఒక్కో శాంపిల్ తీస్తారు. తీసి ఆ టెస్టుల్లో అది పాస్ అయితేనే ఆ నెయ్యిని వాడతారు. సో అది ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేటటువంటి ప్రొసీజర్. ఇదే మీకు ఈవో శ్యామలరావు గారు కూడా చెప్పాడు. మీకు చూడండి, ఈవో శ్యామలరావు ఏం చెప్పాడు, 4 ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పి 20/9/2024 చెప్పాడు. కానీ ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఆ వెనక్కి పంపినటువంటి 4 ట్యాంకర్లని మళ్ళీ ఆగస్టులో మళ్ళీ టీటీడీకి పంపించారు. టీటీడీ దాన్ని వాడింది అని చెప్పి సిట్ చెప్తుంది. మరి ఆగస్టులో ఎట్లా వాడారు? వాడినప్పుడు అంటే టెస్ట్ చేయకుండా మీరు లోపలికి మళ్ళీ పంపించినట్టు అర్థం కదా. అంటే ఎవరి హయాంలో జరిగింది అది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సనాతన డ్రామా ఆర్టిస్ట్ ఉప ముఖ్యమంత్రిగా, మామూలుగా తిరుమల మీద లేనిపోయినటువంటి ప్రేమ చూపించే మిడ్ నైట్ మసాలా ఛానల్ ఓనర్ చైర్మన్గా, అదేవిధంగా బాబు నీతిమంతుడు శుద్ధమంతుడు లాగా చేతులు కట్టుకొని ఫోజులు ఇచ్చే శ్యామలరావు ఈవోగా ఉన్నటువంటి టైంలో జరిగింది కదా. మరి ఇప్పుడు అరెస్ట్ చేసి లోపలేసి ఏదైతే విచారణ చేయాల్సింది ఎవరి మీద? ఎందుకంటే క్లియర్గా సిట్ రిపోర్ట్లో పారా నెంబర్ 6 ఒక్కసారి మీకు పారా నెంబర్ 6 ఒకసారి మీకు చదివితే అర్థమైంది. దాంట్లో the adulterated ghee rejected 4 tankers of AR Dairy Foods Private Limited అంటే వాళ్ళు ఏమనగా పెట్టారు, were resupplied to TTD in the supply orders of Sri Vaishnavi Dairy Specialties Private Limited and TTD accepted the same. అంటే తిరిగి పంపిన దాన్ని వేరే పేరు మీద మళ్ళీ వచ్చింది. ఏదైతే వీళ్ళు కల్తీ నెయ్యి కలిసిందంటే వెజిటబుల్ ఫ్యాట్, అది కూడా ఆ వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి వెనక రిజెక్ట్ చేసి పంపించారో, ఆ రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఆగస్టులో మళ్ళీ తిరిగి ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి డైరీ ద్వారా పంపిస్తే
దాన్ని మీరు టెస్ట్ చేయకుండా ఎలా వాడారు సిట్ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడుతున్నా. వాడినప్పుడు ఈ ప్రభుత్వం కదా కల్తీనై వాడినట్టుగా లెక్క. అవును. మరి ముందు చర్యలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్, ఈఓ, దేవాదాయ శాఖ మంత్రి వీళ్ళ మీద కదా. సో అంటే జంతువుల కొవ్వు కలవలా, కానీ కల్తీ నెయ్యి కలిసింది మీ హయాంలో. ఆ కల్తీ నెయ్యి కలిసిన దాన్ని రిజెక్ట్ చేసింది మీ హయాంలో, మళ్ళీ దాన్ని తిరిగి యాక్సెప్ట్ చేసింది మీ హయాంలో. సో అంటే వెనక పంపినటువంటి ట్యాంకర్ మళ్ళీ లోపలికి ఎవడు పంపించారు, మీరు గుడ్డిగా దాన్ని లోపలికి ఎలా యాక్సెప్ట్ చేశారు? సిట్ ఇచ్చింది, సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడదాం. ఆగస్టులో వాళ్ళు మళ్ళీ ఎట్లా పంపించారు, దాన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? కల్తీనేయో లేకపోతే జంతువులకు నెయ్యి రసాయన వీళ్ళు తీసుకెళ్లినంత అబద్ధాన్ని తీసుకెళ్లినంతగా వాస్తవాల్లో కూడా మీరు తీసుకెళ్ళలేకపోతున్నారా ఏంటి? అదే చెప్పాను కదా సార్, ఒక అబద్ధం, ఈ వాస్తవాలు వెళ్ళడం ఎలా? ఒక అబద్ధాన్ని వాళ్ళు పదే పదే 100 నోళ్లతో చెప్తున్నారు. 100 నోళ్లతో చెప్పి అది నిజమైనటువంటి వైఎస్ఆర్సీపీ మొత్తం కలిపి ఒక నోటితో చెప్తే వాళ్ళు అబద్ధాన్ని 100 నోళ్లతో చెప్తున్నారు. అసలు కల్తీనవి కూడా కలవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే టెస్టులు చేసి పంపించాలి. కానీ రిజెక్ట్ చేశారు, అవును, చేసిన దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. ఓకే, అంటే దీని వెనక అసలు ఏం జరిగింది, అసలు ఎప్పుడు జరిగిందంటే జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుంటో స్టార్ట్ అయింది. జూన్ 12 ఏఆర్ డైరీ ఓకే, 21 ఓకే, జూన్ 25 ఓకే, జూలై 4 ఓకే, జూలై 5 మేనర్షా ఎన్డీటీవీ చైర్మన్ వచ్చి శ్యామలరావుని కలిశాడు. నెక్స్ట్ రోజు రిజెక్ట్ చేశారు దాన్ని. అదేంటిది? అదే జూలై 4 ఓకే అయింది, జూలై 6 రిజెక్ట్ అయింది. మధ్యలో జూలై 5వ తారీఖు ఏదైతే ఎన్డీటీవీ చైర్మన్ మేనర్షా వచ్చి కలిసి వెళ్ళాడు. అంటే ఈ కుట్రకి తెరలేపింది అప్పుడు. మరి మీరు కల్తీ నెయ్యి కలిసిందని చెప్పి ఎన్డీటీవీ ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే, మరి జూలైలో రిపోర్ట్ ఇస్తే ఆగస్టులో మీరు ఎందుకు మాట్లాడలా? సెప్టెంబర్ దాకా ఎందుకు వెయిట్ చేశారు? ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అప్పుడు మాట్లాడారు, ఈ మధ్యలో ఎందుకు మాట్లాడలా? మరి రిజెక్ట్ చేసి ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టామని చెప్పారు. అప్పటికే రిజెక్ట్ చేసిన బ్లాక్ లిస్ట్ లో పెట్టింది మళ్ళీ ఇంకో డైరీ ద్వారా వాళ్ళు ఎలా తీసుకొని వచ్చారు? సో ముందు అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని కదా. సో ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో సహా అందరూ కూడా పాపం చేశారు. వీళ్ళ పాపం పండేటటువంటి రోజులు ఉన్నాయి దగ్గరలో. ముందు వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు అన్న భాషలోనే వెళ్దాం సార్, ఎందుకంటే నారా లోకేష్ గారు చాలా శుద్ధపోసలాగా ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. The Supreme Court appointed sit has exposed the truth. The guilty will face the full weight of the law. This is not adulteration. It is a deliberate assault on the faith of Hindus, a discretion of our belief, and a crime against the soul of Bharat. Those who played with the sacred must pay the price. ప్రైస్ అంటే ఏంటి, దానికి సంబంధించి దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరైతే ఈ పవిత్రతతో ఆటలాడుతున్నారో వాళ్ళందరూ తగిన మూల్యం చెల్లించుకుంటారు. అంటే ఆగస్టు 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ షాడో ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ఉన్నప్పుడు మీరు ఎలా ఈ కల్తీ నెయ్యిని యాక్సెప్ట్ చేసి తిరుమల లడ్డులో ప్రసాదంగా వాడారు? దీనికి కదా మీరు తగిన మూల్యం చెల్లించుకునేది. తండ్రి కొడుకులే కాదు, మొత్తం తగిన మూల్యం చెల్లించుకుంటారు. దీని వెనకాలే ఎవరున్నారు అంటే మీకు అది ఏదైతే కల్తీ నెయ్యి అని తెలిసి మళ్ళీ ఎలా మీరు వాడారు దాన్ని? సో వాడినందుకు ఖచ్చితంగా మీరే పెట్టారు కదా, మీ ట్వీట్కి మీరే రేపొద్దున దానికి అనుభవించాల్సి తప్పదు. మీరు ఎంతగా గట్టిగా మాట్లాడినా, ఎన్ని వాస్తవాలు బయటపెట్టినా, ఇప్పుడు సిట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీదో, ఈఓ మీదో, లేకపోతే టీటీడీ చైర్మన్ మీదో యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉండదు. నేను చెప్పేది వినాలి, మీరు వినాలి. ఉండదు. మీరు అధికారంలోకి వస్తే ఈ ఆధారాలతోనే మళ్ళీ విచారణ చేస్తారా? 100% సార్, 100% చేస్తాం. దోషులందరినీ శిక్షిస్తారా? ఎవరు తప్పు చేశారో వాళ్ళందరినీ శిక్షిస్తారా? తిరుమల వెంకటేశ్వర స్వామితో రాజకీయాలకు తిరుమల వెంకటేశ్వర స్వామిని లాగి ఏదైతే ఈరోజు తిరుమల పవిత్రతను దెబ్బతీశారో ఏ ఒక్కడిని ఖచ్చితంగా వదిలేటటువంటి ప్రశ్న లేదు. దేవుడు వదలడు, ఖచ్చితంగా మళ్ళీ మా వదిలేదు. భగవంతుడు మీతోనే ఆ పని చేస్తాడు అనుకుంటారా? ఇప్పుడు ఎలా భగవంతుడు చేస్తాడనే తెలియదు. సో భగవంతుడు ఖచ్చితంగా శిక్ష చేస్తాడు. ఎందుకంటే 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం సార్. ఆ దేవుడిని వీళ్ళు కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు ఆ ఛానల్లో అయితే మరీ పెట్టినటువంటి తమిళ సార్ తరుక్కుపోయింది. ఈయన TV5 చైర్మన్, టీటీడీ చైర్మన్ గా ఉన్నాడు సార్. అలా ఛానల్ ఒకసారి జూమ్ చేసి చూపించండి అన్నా. ఇక్కడ పెట్టండి చూడండి, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు, జంతు కొవ్వు, స్ట్రాంగ్ వార్నింగ్ అంటే యాంకర్ ఇచ్చాడా? యాంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాడు. అయితే ఇంకే మామూలు యాంకర్ కాదు ఆయన. సరే, ఎవరైతే మామూలు యాంకర్ కాదు. చూడండి, లడ్డూలో పంది కొవ్వు, శ్రీవారిపై దారుణం, కొవ్వెక్కి అపచారం, పంది కొవ్వు 15%. రోజా గారి మీద మాట్లాడతా, రోజా గారినా? ఎంత దారుణం చూడండి.
Right. సో ఇలాంటివన్నీ మాట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించడం ఒక అబద్ధం అయితే క్లియర్ గా బయటపడింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అప్పుడు కాదు కలిసింది, అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మళ్ళీ తిరుమలకు చేరుకున్నాయనే వాస్తవాలు అయితే బయటపడ్డాయి.